హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూనియన్ బ్యాంక్ కస్టమర్స్ తమ కొత్త ఏటీఎం కార్డును తీసుకున్న తర్వాత ఆ ఏటీఎం కార్డు యొక్క పిన్ను ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ మరియు నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒకవేళ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ మర్చిపోతే వాటిని ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సంబంధించిన ఏటీఎం పిన్ మరియు ఎస్బీఐ ఏటీఎం పిన్ను ఎస్ఎంఎస్ ద్వారా ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అదేవిధంగా మనం బ్యాంకు వెళ్లకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ మరియు అకౌంట్ స్టేట్మెంట్ లాంటి ఎన్నో సర్వీసెస్ను వాట్సాప్ ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలో ఇదివరకే వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి వారికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం పిన్ను ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మన దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్కి వెళ్ళి అక్కడ మనం కొత్తగా తీసుకున్న ఏటీఎం కార్డును ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్ ఏటీఎం పిన్ అని ఇక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు కనపడతాయి. ఓటీపీ జనరేట్ మరియు ఓటీపీ వ్యాలిడేట్ అనే ఆప్షన్లు కనపడుతున్నాయి. ఓటీపీ జనరేట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీని పంపించడం జరుగుతుంది. ఇక్కడితో మొదటి స్టెప్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత కార్డును తీసేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వచ్చిన తర్వాత కార్డును తిరిగి రీఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తే ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న సెట్ ఏటీఎం పిన్ అనే ఆప్షన్ ఇక్కడ కనపడుతుంది. ఆ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ తిరిగి మనకు రెండు ఆప్షన్లు కనపడతాయి. ఇందాక మనం ఓటీపీ జనరేట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓటీపీను జనరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తిరిగి వ్యాలిడేట్ ఓటీపీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ అయ్యి ఇప్పుడు మనకు కొత్త ఏటీఎం పిన్ను సెట్ చేసుకోమని అడుగుతుంది. మనం కొత్తగా ఏ పిన్ నెంబర్ని అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ను ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఎంటర్ చేయమని అడుగుతుంది. తిరిగి అదే నెంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత పిన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఇంతటితో మన కొత్త ఏటీఎం పిన్ సెట్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ కొత్త ఏటీఎం పిన్ సెట్ చేసుకునే విధానం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.